అంబర్పేటలో పూర్తిగా మహిళా మనుల చేత నడిపిస్తున్న ఎల్ఎన్ కిండర్ గార్డెన్ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సరళదేవి మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలను ఒక సాధారణ గృహిణిగా కాకుండా ఒక శక్తిగా చూడాలని, అప్పుడే సమాజంలో లింగ వివక్షత ఉండదని ప్రిన్సిపల్ సరళదేవి తెలిపారు. ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సొసైటీకి ఒక ఆడ మనిషి బ్యాక్ బోన్. ఓకే, షీ ఈజ్ ఎ మదర్, షీ ఈజ్ ఎ సిస్టర్, అండ్ దెన్ షీ ఈజ్ ఎ గ్రాండ్ మదర్. ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ షీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఒక ఫ్యామిలీ లోపల సక్సెస్ రావాలి, ఒక ఫ్యామిలీ మంచిగా ఉండాలి అంటే ఆడవాళ్ళు కనుక కరెక్ట్గా ఉన్నారంటే ఆ కుటుంబం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ కుటుంబంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ మన ఇంటర్నేషనల్గా ఉమెన్స్ డే ఇది మన ఇండియాలో కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఉమెన్ని ఎంకరేజ్ చేయడానికి చాలా అప్రిషియేషన్స్ ఇచ్చి అలంతా ఎంకరేజ్ చేస్తుంది. మెనీ గ్రేట్ ఉమెన్ ఆర్ దేర్. మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కూడా చాలామంది ఆడవాళ్ళు పాత్ర తీసుకొని చాలా ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేశారు మన స్వతంత్రం అప్పుడు కూడా. తర్వాత కూడా మనకి ఇందిరాగాంధీ, షీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. షీ ఈజ్ కాల్డ్ అన్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. అండ్ సరోజినీ నాయుడు చాలా గొప్ప కవయిత్రి. దుర్గాబాయి దేశ్ముఖ్ చాలా ఫిలాంథ్రపిస్ట్. ఆమె చాలా హాస్పిటల్స్ ఆడవాళ్ళ కోసం చాలా చేసింది ఆమె. ఇలా మన భారతదేశంలో ఇది పోస్ట్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ కూడా రాణి రుద్రమదేవి, తర్వాత చాలామంది ఆడవాళ్ళు కవయిత్రులు కూడా ఉన్నారు. అలా చాలామంది ఉన్నారు. మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ లేకపోయినా కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఆడవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు రాజ్యాలు కూడా పాలిస్తున్నారు మన సూర్య లోపల. ఓకే, మనము ఇప్పుడు ఇంకా డెవలప్డ్ అయ్యి మనం ఇంకా కొంచెము డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి డిఫరెంట్గా అన్ని రకాలుగా సైంటిఫిక్గా ఇలా కూడా డెవలప్ అవుతున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అనే భేదం లేకుండా